జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. మా సహో ఉద్యోగుల గురించి కానీ లేదా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల గురించి కానీ కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని ఒకసారి నా ముఖత అడుగుతున్నాను. ఇప్పుడు మనిషిలో దైవశక్తి ఉంది అనే తెలవడానికి అసలు ఏంటి, అక్కడ నిదర్శనం ఏంటి? వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భూషణం భద్రం మృత్యురే నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ. సమాజానికి అవసరమైనటువంటి చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. దైవం కోసం ఎంతమంది అయితే వెతుకుతా ఉన్నారో, దైవం ఎక్కడ ఉంది, దైవం యొక్క స్వరూప స్వభావాలు ఏంటి అని తెలుసుకోవటానికి వెతుకుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సమాధానము ఏంటంటే, మన శరీరంలో ప్రాణము అనేది ఉంది అంటే మన శరీరంలో దైవం యొక్క శక్తి ఉంది అని ఒకటే ముక్కలో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క ముక్క అర్థం అవడానికి అనేక అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక్క ముక్క నేరుగా అర్థం చేసుకోవడానికి రాకపోవచ్చు. అలా వస్తే ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి అద్భుతమైనటువంటి ధార్మికుడై ఉండేవాడు. అలా ఎందుకు జరగట్లేదు అంటే, దైవం తనలోనే ఉన్నాడని మహాత్ములు మన సనాతన ధర్మంలో అనేక సంవత్సరాలుగా చెప్తూనే వస్తున్నారు. జగద్గురు శంకరులు కూడా ఈ దేహమే దేవాలయము, అందులో స్వామివారు సన్నిధానమై ఉన్నారు, నువ్వు అంతర్ముఖుడవై తెలుసుకో అని చెప్పారు. అయినప్పటికీ కూడా సమాజం కొంత తెలుసుకొని ఉంటుంది, ఇంకా కొంత సమాజానికి తెలియకుండా దైవం కోసం వాకలాడుతూ ఉంటుంది. సమాధానం ఏంటంటే, మన శరీరానికి ప్రాణం ఉంది, ఈ శరీరానికి ఒక చైతన్యం ఉంది. మనం కదులుతున్నాం, తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, పనులు చేసుకుంటున్నాం, భోజనాన్ని చేస్తున్నాం. గీతాచార్యులు కూడా చెప్తా ఉన్నారు, నువ్వు భుజించే భోజనాన్ని అగ్ని స్వరూపుడనై ఉండి నేను పచనం చేస్తున్నాను అంటున్నారు. అంటే లోపల నేనున్నానని ఇంతకు మించి ఇంకేం చెప్పాలి ఆయన? పాపం, నేనున్నానని చెప్పడానికి ఆయన ఏం చేయాలి? దానికి నేను నీలోనే ఉన్నాను. ఇది అనుభూతి రూపంలో చూడొచ్చు, ఎవరైనా సరే అనుభూతి రూపంలో చూడొచ్చు. ఒక్క ముక్క సమాధానం. మూడవసారి చెప్పే అంశం ఏంటంటే, ప్రాణం ఉంది అంటే చైతన్యం ఉంది, చైతన్యం ఉంది అంటే అక్కడ పరమాత్మే ఉన్నాడు. ఇది అద్భుత సమాధానం. ధన్యవాదాలు. అంటే దైవశక్తి అనేది మనలో నిబిడీకృతమై ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి సాధనే నిరంతరంగా స్వామిని వెతుక్కుంటూ పోవడం. ఆ వెతుకులాటలోనే మనకి దైవం అనేది తప్పకుండా కనబడతాడని చెప్పి దీని ద్వారా తెలిసింది. ఇంకొక ప్రశ్న స్వామి, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు యద్భావం తద్భవతి అని. ఇప్పుడు నాకు అంటే నేను నిత్యం పూజించే లలితాదేవి నాకు అంటే ఒక దైవశక్తిలాగా కనపడదు. ఆవిడ మా అమ్మ. నేను ఆవిడని పూజ చేసేటప్పుడు ఆవిడ ఒళ్ళో పడుకుంటాను, లేదా ఆవిడ కౌగిలింతలో అనుభూతి చెందుతాను. ఆవిడ బుగ్గలు నాకు మెత్తగా స్పృశించినట్టుగా, దీవించినట్టుగా, నీకు బెంగలేదమ్మా అని లాలించినట్లుగా నేను అనుభూతి పొందుతాను. కానీ కొంతమంది ఒక కాంతి రూపము, ఒక శక్తి రూపము అక్కడెక్కడో ఉంది అనేటువంటి భావనలో ఉంటారు. మరి ఇది నా భావన నిజమేనా, లేకపోతే వాళ్ళ భావన కరెక్టా? ఇది అద్భుతమైనటువంటి అనుభూతి. వాస్తవంగా మీకు ఎలా వచ్చిందో, మీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో, మీ పెద్దలు వాళ్ళు అనుగ్రహించింది ఏమిటో కానీ ఆ అనుభూతి అనేది సామాన్యంగా దొరకదు. ఆ అనుభూతి కోసమే సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక అనుభూతి నాకు కావాలి, పరమాత్మ తత్వముతో సాన్నిహిత్యమైనటువంటి ఒక అనుభూతి కావాలి. ఒక విగ్రహారాధన చేస్తున్నా సరే ఆ విగ్రహానికి నాకు ఉండే ఆ అనుసంధాన స్థితి నాకు అనుభవంలో తెలియాలి అని సంవత్సరాలుగా దానికోసం సాధనలు చేస్తూ ఉంటారు, జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. ఇలాంటి అనుభూతి దొరకడం నిజంగా అదృష్టము. అయితే ఇక్కడ
అంశం ఏంటంటే పరమాత్మ తత్వాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఒక రూపము లేదు అంటారు, ఆయనకి గుణము లేదు అంటారు. అలా అంటే గుణమే లేదని కాదు, రూపమే లేదని కాదు, అనంత రూపాలు అయినవై ఉండి కూడా ఒక రూపము లేదని అర్థం చేసుకోవాలి. అనంతమైనటువంటి గుణాలు గలవాడై ఉండి కూడా గుణరహితుడని అర్థం చేసుకోవాలి. ఈ చిన్న సమయంలో దాన్ని వివరించలేమేమో, కానీ దానిపైన అద్భుతమైనటువంటి వివరణ ఉంది. అనంత రూపాలు ఎలా ఉన్నాయి, మరి రూపమే లేదని ఎలా అనాలి? రూపం ఉందంటే ఉందనాలి, లేదంటే లేదనాలి. ఒక రూపమని లేదు. ఆ తత్వాన్ని ఏ రూపములో ఎవరు ఎలా చూడాలని అనుకుంటున్నారు, ఎలా చూడగలుగుతున్నారు, ఆ తత్వముతో ఎవరు ఎలా అనుసంధానం అవుతున్నారు, వాళ్ళకి అదే సత్యము. కాబట్టి ఇక్కడ ఎవరిది సత్యము ఎవరిది అసత్యము అని అనడానికి లేదు. పరమాత్మ మనం ఎలాగా కొలిస్తే ఆయన అలాగా అవుతాడు, అలా ప్రకటితం అవుతారు, అలాగా ఆయన అనుభూతినిస్తారు, అలాగా ఆయన దర్శనాన్ని ఇస్తారు. మనకు కేవలం అవేవో ఇతిహాసాలే కాదు, చరిత్రలో అనేక మంది భక్తులు స్వామివారితో సహజీవనం చేసినటువంటి సంఘటనల్ని కూడా మనం భక్తుల చరిత్రలో వింటా ఉన్నాం. అవన్నీ తప్పు అని అనడానికైతే ఆస్కారమే లేదు. కాబట్టి మనం ఏ రూపంలో పిలుస్తాం, ఏ రకంగా అనుకుంటా, ఆయన ఆ రకంగా వచ్చేస్తాడు. అదే పరమాత్మ తత్వానికి ఉన్న ఒక అద్భుతం. కాబట్టి మీరు అనుభూతి చెందుతున్నది సత్యమే. ఇంకొకళ్ళు ఎవరో కాంతి రూపంలో చూస్తున్నారు, ఇంకొకళ్ళు శక్తి రూపం అంటున్నారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో మనోభావాలతో పరమాత్మకు అనుసంధానం అవుతూ ఉంటారు. వాళ్ళ అనుసంధానం కూడా సత్యమే. ఎలా సత్యమైంది అంటే, ఎక్కడ వాళ్ళకి ఒక ఆత్మీయత కలిగిందో, ఎక్కడనైతే ఆత్మానందం కలుగుతుందో, ఎక్కడనైతే అనుభూతి దొరుకుతుందో, అనుభూతి ఉంది అంటే అక్కడ తత్వం ఉంది. తత్వము పరమాత్మదే, ఇక వేరే తత్వం ఇక్కడ రెండవ తత్వం లేదు. ఏకం ఏవా ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మతత్వం ఒకటే ఉంది. కాబట్టి ఎవరు ఎట్లనన్నా దాన్ని అనుభూతి చెందవచ్చు.